సత్యమూర్తి గారు, ఏంటి దాదాపు 10,000 కోట్ల పైచీలకు సంబంధించి తల్లికి వందనం ఆ యొక్క డబ్బు ఏదైతే ఉందో తల్లుల ఖాతాలో జమ అవుతూ వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే దాదాపు 64,70,000 పైచీలకు పిల్లలకి పడింది. అదేవిధంగా 41 తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. ఇంత పెద్ద ప్రోగ్రాం జరుగుతూ ఇంత పెద్ద విశిష్టంగా అందరూ సంబరాలు చేసుకుంటుంటే ఒక్క చిన్న వార్త కూడా మన సాక్షి ఛానల్లో కానీ పత్రికలో కూడా మనం చూడలే. అవి కాకుండా అక్రమ అరెస్టులు అంటూ వైసీపీ నేతలకు సంబంధించి అరెస్టులు కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. ఏంటి ఏడుపు వైసీపీకి సంబంధించి అంటే ఏం చెప్తారు? మీరు సాక్షి పేపర్ చదివి అందులో శుభవార్తల కోసం వెతకటం అంటే మీ అంత అమాయకుడు ఈ ప్రపంచంలో లేడు. సాక్షి పేపర్లో శుభవార్తలు ఉంటాయా? అన్నదాత సుఖీభవ డబ్బులు పడ్డాయి, లేకపోతే మత్స్యకార సహాయం డబ్బులు పడ్డాయి, తల్లికి వందనం డబ్బులు పడ్డాయి అన్న శుభవార్తలు సాక్షి పేపర్లో ఉంటాయా? ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. మీరు శుభవార్తల కోసం సాక్షి పేపర్ చదవమాకండి. మీది అత్యాశ. మీరు సాక్షి పేపర్ చదివి ఇందులో అన్ని శుభాలు ఎక్కడ ఉన్నాయా అని వెతికితే ఆ పైనుంచి కింద దాకా ఎక్కడ ఉండవు. మొత్తం అన్నీ మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఏడుపు 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 ఏడుపు. ఆ రాజధానిలో అమరావతిలో సీట్ యాక్సెస్ రోడ్డు వేస్తున్నారట. అసలు ఆ సీట్ యాక్సెస్ రోడ్డు అంటే ఏంటో తెలియని ఒక పెద్ద మనిషి, మాజీ ముఖ్యమంత్రి, సీట్ యాక్సెస్ రోడ్డుకి వేయటానికి 184 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎంత దారుణం, ఎంత అన్యాయం అని అన్నాడు. సీట్ యాక్సెస్ రోడ్ అంటే ఏంటో తెలియదు. 184 కోట్లు అని చెప్పి 15 రోజుల కిందట చెప్పాడు. ఇవాళ మళ్ళీ ఇంకొక వార్త, సీడ్ యాక్సెస్ రోడ్డుకి 174 కోట్ల 43 లక్షలు ఖర్చు పెడుతున్నారు అని. మరి నువ్వు 15 రోజుల కిందట మరి అంతెందుకు చెప్పావు, ఇప్పుడు ఇంతెందుకు చెప్పావు? నీకు తెలుసా అసలు? నీకు సీడ్ యాక్సెస్ రోడ్డు ఎట్టుంటుందో, ఏంటో, ఏం వేస్తారో నీకు తెలియదు. నేషనల్ హైవేస్ వేయటానికి కిలోమీటర్కి 24 కోట్లు అవుతుంది. నువ్వు ఇంతెందుకు ఖర్చు పెడుతున్నావు? నీ బినామీలని బతికించుకోవటానికా, నీ కాంట్రాక్టర్లను బతికించుకోవటానికా అని ఓ గంభీరమైన వార్త వేస్తారు. అక్కడ క్లియర్ కట్గా చెప్తున్నారు సీడ్ యాక్సెస్ రోడ్డులో ఏముంటాయి. ఫ్లడ్ కెనాల్ ఉంటుంది, సివరేజ్ సిస్టమ్స్ ఉంటాయి, ఫ్రెష్ వాటర్ సిస్టమ్స్ ఉంటాయి, అండర్ గ్రౌండ్లో కేబులింగ్ ఉంటుంది, ఇంటర్నెట్ అండర్ గ్రౌండ్లో వస్తుంది, కరెంటు అండర్ గ్రౌండ్లో వస్తుంది. మళ్ళీ మాది కరెంటు అండర్ గ్రౌండ్ అంటే నాకు వాళ్ళ ఎమ్మెల్యే ఒక అతను తాటిపర్తి చంద్రశేఖర్ అని వాళ్ళ ఎమ్మెల్యే, ఈ 11 మందిలో ఒకడు, ఆ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే, అదేంటండి కరెంటు వైర్లు కింద వేస్తున్నారట, పొరపాటున మనం కాలు వేస్తే షాక్ కొట్టదా అన్నాడు. వామ్మో, ఇంత తెలియగల వాళ్ళు ఈ గెలిచిన 11 మందిలో కూడా ఇంత తెలియగలవాడు ఉన్నందుకు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా అదృష్టం చేసుకొని ఉండాలి. అంటే అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ కరెంట్ షాక్ కొడుతుంది. అసలు నీకు బేసిక్ నాలెడ్జ్ లేదు. కరెంటు వైరు కింద వేస్తే దాని మీద కాలేస్తే షాక్ కొట్టదా అని అడిగిన ఆ వ్యక్తికి 15 రోజుల కిందట 184 కోట్లని వేసి ఇప్పుడు 172 కోట్లని వేసి ఇన్ని రకాల గిమ్మిక్కులు ఆడే వేళ్ళకి అసలు నీకు ఏం తెలుస్తుంది? ఏడుపు తప్ప ఏమి ఉండదు. ఏడుపు తప్ప వేరే మాట ముచ్చట లేదు వీళ్ళకి. సీదిరి అప్పలరాజు కొడుకు వెళ్ళి గుద్దాడు, ఒక ఆయన చనిపోయాడు, ఒక యాదవ్, ఆయన చాలా నిరుపేద కుటుంబం, అతను చనిపోయాడు. ఆ చనిపోయినప్పుడు ఏం చేయాలి? యాక్సిడెంట్ అయింది, అతను చనిపోయాడు. యాక్సిడెంట్ చేసిన వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోవటం అది చెయ్యాలి. వాళ్ళని హాస్పిటల్ ఖర్చులు, అవి పేదవాళ్ళు కాబట్టి హాస్పిటల్ ఖర్చులు ఇవ్వాలి. ఇస్తే కొంతవరకు ఏదన్నా మనం అనుకోవచ్చు. ఈ సీదిరి అప్పలరాజు భార్య ఏమడుగుతున్నదో తెలుసా?
ఆమె డిమాండ్ ఏంటో తెలుసా? నిజంగా మహామేధావులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి వాళ్ళ భార్యలకు కూడా మనం దండం పెట్టాలి, రోజు పొద్దున్నే లేచి దండం పెట్టాలి. ఆమె చెబుతుంది ఏంటో తెలుసా? ఆమె కొడుకు గుద్దుతాట, అవతల మనిషి చచ్చిపోతాట, వాళ్ళ భర్త వచ్చి వేరే కుర్రాన్ని కేసులో ఇరికిస్తాట, కాంపెన్సేషన్ ₹1 గవర్నమెంట్ ఇవ్వాలట. అవును, నేను ఇంకొక మాట కూడా అన్నాను సార్, రాష్ట్రంలో ఇలా యాక్సిడెంట్ జరిగిన వాళ్ళందరికీ కూడా ఇట్లా నీకు నీ కొడుకు గుద్దుతాడా, నీ మొగుడు వెళ్ళి వాడిని కాపాడుతాడా, వేరే ఇంకొక కుర్రాన్ని అదే వయసు కుర్రాడు కదా, మరి నీ కొడుకు లాంటి వాడు కదా వాడు, వాడిని తీసుకెళ్ళి కేసులో ఇరికిస్తాట, కాంపెన్సేషన్ చంద్రబాబు నాయుడు ఇవ్వాలట, ₹1 ఇవ్వాలట. మహాతల్లి నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండదగిన నాయకురాలివి, మీ ఆయన్ని తీసేసి నిన్ను తెచ్చుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. నేను చెప్తున్నా విను, తెలివితేటలు అద్భుతంగా ఉన్నాయి. గుద్దేది నీ కొడుకు, అని కేసు నుంచి కాపాడేది నీ మొగుడు, కాంపెన్సేషన్ ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు. ఇందుకని ఈ మొత్తం పేపర్ నిండా, ఆ పేపర్ చూసినా, టీవీ చూసినా, ఆ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ చూసినా, ఏది చూసినా పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏడుపు. సీదిరి అప్పలరాజు ఫోటో వేసి ఏఐలో తయారు చేశారు. అతను ఒక మహానుభావుడిలాగా, అంటే ఒక స్వాతంత్ర సమర యోధుడిలాగా, అసలు అద్భుతమైన వ్యక్తి ఇట, ఒక గొప్ప డాక్టర్ ఇట. అసలు అంత పెద్ద డాక్టర్ని ఇటువంటి కేసులో ఇరికిస్తారా అంటాడు. మరి కేసులో ఇరికింది ఎవరన్నా ఇరికిచ్చారా? తీసుకొచ్చి నీ అంతటా నువ్వు ఇరుక్కున్నావు. నీ కొడుకెళ్ళి గుద్దితే, అరే అటు నుంచి అటు వెళ్ళి పోలీస్ స్టేషన్లో సరెండర్ కాపో అని చెప్పాల్సిన నువ్వు, అబ్బాయి నువ్వు ఇంటికి వచ్చేసాయి అని అక్కడ ఆధారాలన్నీ తీసేసి, ఆడు నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, సిద్ధార్థ్ త్యాగి అనే బ్రాహ్మణ కుర్రాడు ఉన్నాడు కదా, వాడిని తీసుకెళ్ళి ఇరికిచ్చురా కేసులో అని చెప్పి ఇంత కుట్ర పన్నిన నువ్వు మహానుభావుడివా నువ్వు? డాక్టర్ చేయాల్సిన పని ఇది. అంటే మామూలు డాక్టర్ కాదనుకో అతను, ఏదైనా కానీ వెటర్నరీ డాక్టర్ అయినా డాక్టరే కదా. నువ్వు మరి అంత చదువుకున్న వ్యక్తి వీట చేయొచ్చా? అందుకని ఈ రోజున మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఈ పారిపోయిన తమ్మినేని సీతారాం స్పీకర్ గురించి ఆయన ఇంకో మహానుభావుడు అని రాస్తారు, ఇంకా రాయలే, అరెస్ట్ అయితే రాస్తారు. కోర్టులో ఏదో కేసు, యాంటిసిపేటరీ బెయిల్ కేసు ఉంది, 27వ తారీఖు జడ్జిమెంట్ వస్తుంది, ఆ తర్వాత ఏమైనా అరెస్ట్ చేస్తే రాస్తారు. అందుకని నేను మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే, మీకు శుభవార్తలు కావాలి అంటే నన్ను అంకమరావు గారిని అడిగితే మేము ఏదన్నా చెబుతాం. అంతేగాని మీరు సాక్షి పేపర్ చదివి అయ్యో ఇదేంటి ఇందులో తల్లికి వందనం వార్త లేదే అని మీరు ఆందోళన చెందమాకండి. ఎందుకు అంటే తల్లికి వందనం 64 లక్షల మంది తల్లులకి ఎంతమంది పిల్లలున్నా వేస్తాను అన్న ఒక్క మాటకి మొత్తం 10,200 కోట్లు మొత్తం టప్ప పడితే మెసేజ్లు వస్తుంటే వాళ్ళందరూ చూసుకొని వాళ్ళు సంతోషపడుతూ ఉంటే, ఇవాళ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టుకొని విద్యాశాఖ మంత్రి లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళి స్టూడెంట్స్తో మాట్లాడి, మీ బాధలు ఇంకేమన్నా బాధలు ఉంటే చెప్పండి మేము తీరుస్తామని చెప్పి వాళ్ళకి చెప్పి, మరి ఇవన్నీ మీరు సాక్షిలో వెతికితే దొరకవు, ఖచ్చితంగా దొరకవు.